ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై తెలుగుదేశం పార్టీ నేతలు పెదవి విరిచారు. గవర్నర్ చేత జగన్ ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఎన్నికల ముందు గవర్నర్ ను ప్రభుత్వం వాడుకుంటుందన్నారు. మీడియా పాయింట్ లో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయి. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇవాళ శాంతి భద్రతలు రోజు హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమైపోయినాయి. నీటిపారుదల రంగం కొనారెళ్లిపోయింది. అన్ని గోబెల్స్ ప్రభావం. అసలు బడ్జెట్ లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి. గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను, ఇది చేశాను చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు. అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు. పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చారు, ఈయన చదివాడు. చదవటానికి వాస్తవాలు తెలిసి దగ్గలేక పాప నీళ్లు దాగి 4 సార్లు నీళ్లు తాగే పరిస్థితి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? కనుక ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. 5 సంవత్సరాల పరిపాలనకి ఈ గవర్నర్ గారి ప్రశ్న అద్దం పట్టడం లేదు, వాస్తవ దృక్పథంతో లేదని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా ఒక తప్పుల తడక మాదిరిగా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి యాత్రలో అబద్దాలు, అసత్యాలు చెప్పి ఈ రోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్దాలు, అదే అసత్యాలు ఈవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి. నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం. అదేవిధంగా అమ్మఒడి ఎంత అబద్దాలను కూడా నిస్సిగ్గా చెప్తున్నారంటే, ఒక ఉదాహరణ ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగంలో అమ్మఒడి గురించి మాట్లాడుతూ 43.61 లక్ష